కొద్ది నిమిషాలు నీ మాటలు నేను తెలియపరుస్తుండగా నీ పిల్లలు అర్థం చేసుకుంటే మంచి మనసు ఆయన వివేకము నీ పిల్లలకు అనుగ్రహించండి. చెబుతున్న నాకు నీ కుమారుడు ఆత్మ పరిశుద్ధాత్మ నాకు తోడుగా ఉంచి మీరు రాయించిన 66 పుస్తకాల్లో నీ మనసును నేను తెలియపరుస్తుండగా నీ మనసు వాళ్ళు అర్థం చేసుకుని ఇక్కడి నుండి ఆనంద సంతోషాలతో వెళ్ళటానికి మీ సహాయ సహకారాలు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన జోడపులారా, మీ అందరికీ మరొకసారి వందనాలు. అలాగే మీ మధ్యకి తీసుకొచ్చిన నా తండ్రి, నన్ను కన్నీ పెంచి పోషిస్తున్న నా తండ్రికి కూడా ఉదయపూర్వకమైన క్రీస్తు పేరట కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆయనకి. మరి సమయం చాలా అయింది కాబట్టి అవుతే పాఠం అవుతుంది, లేదంటే నెక్స్ట్ ట్రిప్ దీన్ని కంటిన్యూ చేస్తాను. ఒకని సుబుద్ధి ప్రవర్తన వలన దుష్టులు భయం పుడతదా. ఇంతకుముందు నేను నీలాద్రి పర్వంలో మాట్లాడాను ఈ మాట, ఈ పాఠం. అక్కడ టైటిల్ ఏంటంటే ఒక మనిషి మంచి ప్రవర్తన అంటే మంచి సుబుద్ధి గల ప్రవర్తన వలన శత్రువు అంటే దుష్టుడు అంటే ఎవడంటే ఆడు దేవుడు వాక్యంలో ఉన్నా, దేవుడు వాక్యం కలిగి ఉన్నా, దేవుడు వాక్యానికి లోబడిన వాడు ఎవడు? దుష్టుడు. ఆడు ఎవరికి భయపడతాడంట? సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే వాడికి భయపడతాడంట. చూసారా, లోకం ఏం చెప్తుందంటే ఒకడు మనం భయపెట్టాలంటే డబ్బన్నా ఉండాలి, మాటన్నా ఉండాలి, లేదా మన వెనకాల బలగం ఉండాలి. బలగం ఉంటే ఏంటంట, చాలామంది వెళ్తున్నప్పుడు బళ్ళ మీద వెళ్తున్నప్పుడు కానీ లేదా ఆటోలో వెళ్తున్నప్పుడు కానీ చెప్పుకుంటారు ఏమనంటే, అదిగోండి అది మా తోడల్లి గారి ఇల్లు, ఇదేమో మా అక్కగారి ఇల్లు. అంటే మన వెనకాల గొప్పగా ఉన్నవారి గురించే చెప్తాము, కానీ మనకంట మన చుట్టాల్లో చాలా మంది లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి చెప్పడానికి మీరు చెప్తారా? ఎందుకు చెప్పరు? అతిశయం. మనకంట 4 రూపాయలు ఉన్నవాడు గురించి మనం చెప్తాం, 10 సార్లు చెప్తాం. కానీ మనకంటే బాగా లీస్ట్ అద్దింట్లో ఉన్నాడు అనుకోండి, అందుకని మా తోడళ్ళు అద్దింట్లో ఉన్నాడు. మా తోడళ్ళు అంటే కాదు, వద్దాయని చెప్తున్నాను మీకు. నా తమ్ముడు ఎవడో అద్దింట్లో ఉన్నాడు, ఆడి గురించి చెప్తామా? ఆడే 3 స్టేర్లు బిల్డింగ్ కట్టాడు అనుకోండి, 4 చెప్తాం మనం. అంటే ఒక మనిషిని భయపెట్టాలంటే ఈ వెనకాల 10 మంది ఉన్నారు, వీడి బలగం ఎక్కువ బాబు, వీడి జోలికి వెళ్ళకూడదు అనుకుంటారు కొంతమంది. సమాజం ఏం అలవాటు చేసిందంటే బలమును బట్టి, డబ్బును బట్టి, అంగు ఆర్భాటాన్ని బట్టి మనిషిని భయపెడుతుంది. ఈరోజు సినిమాలు కూడా అలాగే ఉన్నాయి కదా. ఇంతకుముందు పుష్ప సినిమా వచ్చింది, ఏంటి పుష్ప 1 వచ్చింది, 2 కూడా వచ్చిందా? 2 వచ్చిందా? 2 కూడా వచ్చిందంట. నేను ఫస్ట్లో కొద్దిగా చూసాను. అది ఏంటంటే ఆడు కాల్ మీద ఎక్కడ పని చేసి కాల్ మీద ఇది నా కాలే, ఇది నా కాలే, నీది నా ఇష్టం అంటాడు వాడు. ఆడు అప్పుడే అంటే టెంపర్గా ఉన్నవాడు ఆడు ఏం చేస్తాడు, ఈ గంధపు చెక్కలు ఆ ఎర్రచంద్రం స్మగ్లు కూడా చేసేటప్పటికి ఆడి చేసిన అంగామం కోతగాత కాదు. ఎందుకంటే ఆడి దగ్గర ఇప్పుడు ఏముంది? డబ్బు. అంటే ఇప్పుడు ఆడు భయపెట్టాలంటే ఇప్పుడు ఆడి దగ్గర ఉన్నది ఏంటి? రౌడీయిజం ద్వారాగా భయపెట్టాలి. అందుకే ఎందుకు ఇంట్లో భర్త ఉన్నాడు, నేను ఇంటికి వచ్చేటప్పటికి నా భార్య ఏమవ్వాలి, ఇలా ఉంగిపోవాలి అనుకుంటాడు భర్త. భార్య ఏమనుకుంటుంది, నేను ఎలా చూసేవాడికి ఎలా చెప్పాలని ఆవిడ అనుకుంటుంది. ఇది మనిషి నైజం. కానీ ఇది 66 పుస్తకాలు అలా దేవుడు ఏం చెప్పాడు? అసలు ఒక మనిషిని భయపెట్టాలంటే ఏ ఆయుధాలు వాడాలి మనం ఒకసారి ఆలోచించండి. దేవుడు అండి ఎంత మహాజ్ఞానం అంటే, మనుషులు అనుకున్నది ఏది, మనుషులు ఏదవుతా అనుకున్నారో దానికి అంత ఎగనిస్ట్ అయినా మనుషులు అనుకున్నట్టుగా ఆయన ఆలోచన ఉండదు. అందుకని ఏమన్నాడు, నా ఆలోచనలు వేరు మీ ఆలోచనలు ఏంటి? మన ఆలోచనలు ఏంటంటే మొత్తాన్ని భయపెట్టాలి. అత్తగారినేమో
కోడలు భయపెట్టాలనుకుంటుంది, కోడలేమో అత్తగారిని భయపెట్టాలనుకుంటుంది. మీకు కూడా తెలుసా, కోడలు అత్తగారికి భయపడదు, అత్తగారు కోడలకి భయపడదు. ఇది నిజమండి, ఇది నిజం. భయపడి బ్రతుకుతున్నారంటే వాళ్ళు చాలా బుద్ధిమంతులని లెక్క. ఎందుకంటే కొంత 4 మెట్లు వెనక్కేసారు. ఇప్పుడు ఒక పెళ్లి సంబంధానికి వెళ్తాం. ఇప్పుడు యామిస్త్రీకి పెళ్లి కుదిరింది. యామిస్త్రీకి వివాహం కుదిరిన కుమారుడు ఎవరంటే మద్దాల రామకృష్ణ గారు కుమారుడు మణికుమార్. మణి ఏంటి, మణినే ఎందుకు ఎంచుకున్నారు మీరు? ఇంకెవరు లేరా? ఇప్పుడు యామశ్రీ కడియద్ద శ్రీని గారు కుమార్తె దుర్గారిని ఎందుకు ఎంచుకున్నారు? వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారంటే, ఒక సంబంధానికి వెళ్ళినా, మనం ఎక్కడికన్నా వెళ్ళినా ఎవరిని కోరుకుంటామంటే మంచి గుణములు కలిగిన వారు కావాలనుకుంటాం అన్నమాట. అంతేనండి. సుబుద్ధి అంటే ఏంటండి? మంచి బుద్ధి. మంచి బుద్ధి కలిగిన వారు ఉన్నారు, అసలు బుద్ధి లేని వారు కూడా బైబిల్లో ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు కూడా మనకెందుకులే, మనకు బుద్ధి ఉన్న వాళ్ళు కూడా నేర్చుకుంటే మన బ్రతుకులు బాగుంటాయి. అంటే ఒక ఎక్కడికి వెళ్ళినా సరే, కొంతమంది సంబంధానికి వెళ్ళినప్పుడు అండి, కొంతమంది లేడీస్ ఉంటారండి, వాళ్ళు చాలా తెలుగుగా మాట్లాడతారండి. వాళ్ళు ఏంటంటే ఎలా మాట్లాడతారంటే, అమ్మ మీరు అన్నీ చూసారు కానీ ఎందుకంటే కుర్రోడు బ్యాక్గ్రౌండ్ చూసారా? మీరు అసలు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో సార్ చూసారా? మీరు కుర్రోడు చాలా అందంగా ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ మరి అందగాడే నిజంగా వెనకాల ఏమన్నా ఉన్నాయో చూసారా అని కూడా అంటారు ఆడవాళ్ళు. ఎందుకని అంటే కుర్రోడు పైకి బాగానే ఉన్నాడు, ఎందుకు బుద్ధిమంతుడా కాదా అంటే, బుద్ధిమంతుడు కాకపోతే మీరు అమ్మాయిని ఎవరా, మీరు అబ్బాయిని ఎవరా అండ్ ఎవరా అంటే మీకే బుద్ధిమంతులు కావాలనుకుంటే మరి దేవుడికి బుద్ధిమంతులు వద్దా? ఆలోచించండి. దేవుడు బుద్ధిమంతులు కావాలని కోరుకోడా? ఏమంటే మనిషి ఏమనుకుంటాడంటే బుద్ధిమంతుడు కావాలని కోరుకుంటాడు, కానీ దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? బుద్ధిమంతులు కావాలి, బుద్ధిహీనులు కూడా కావాలి ఆయనకి. నిజం మాట్లాడుకుందాం ఒకసారి. ఇక్కడ ఉన్న వాళ్ళు గుండ్ల మీద చేసుకుని నేను బుద్ధిమంతుని ఒకళ్ళు చెప్పండి. నిజం మాట్లాడుకుందాం అన్నారు. నేను బుద్ధిమంతునండి అని ఒకళ్ళు చెప్పండి. ఇక్కడ స్త్రీలు కానీ పురుషులు కానీ. ప్రేమ కుమార్ మీకు ఎలా కనపడుతున్నాడా? అయ్యో మనం ఒక రకం ఒకప్పుడు తెలుసా, ఒక రకం. ఎందుకంటే చెప్పుకోవాలి కదా. కాసి కాపాడి సంరక్షించి తన కుమారుడైన క్రీస్తు రక్తంలో కడిగి పవిత్ర చేసి ఈరోజు ఈ స్థితిలో నిలబడ్డామంటే ఆ స్థితి అంతా ఏరు, అదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు ప్రేమ కుమార్, శ్రీదేవి గారు, తిమోతి, దేనా అంటే బుద్ధిమంతులే కావాలి. మనం బుద్ధిమంతులు మంచివాడా కాదని మనం చూస్తాం, కానీ దేవుడు బుద్ధిమంతులు ఎంత ప్రేమిస్తాడో బుద్ధిమంతుల కంటే బుద్ధిహీనులు ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు. కిందటి ఆదివారం సంఘంలో ఇశ్రాయేలు గారి సంఘం గురించి ప్రార్థన చేయించారు. ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరంటే బాలాగారు చేశారు, బాలాగారును పరిశుద్ధమణి గారు చేశారు, ఇంకా చాలామంది చేశారు. ప్రార్థన చేసినప్పుడు పదజాలాలు చాలా జాగ్రత్తగా వాడాలి మనం. తెలుసా మీరు? పదం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు దేవుడి దగ్గర మనం మాట్లాడితే సరిపోవండి. చాలామంది చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏది అడగాలి ఏది అడగకూడదు అనేది కూడా కొత్త జాగ్రత్త. మీరు కానీ జాగ్రత్త ఉంది, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఇలా మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, ఇంతకీ ఈ సంఘాన్ని కోలసాలని పన్నాగం కొన్నవాడు ఎవడు? దుష్టుడు. ఆడెవడు? వాక్యం తెలియనివాడు, దుష్టుడు. ఇలా ప్రార్థనలు ఏమన్నారంటే, తండ్రి నీ సంఘాన్ని కోల్చాలని దుష్టులు పన్నాగం చేశారు, కానీ వారు కూడా నీ పిల్లలే. ఎవరు? అతను కూడా నీ పిల్లలే. తనకు కుటుంబం ఉంది, తనకు పిల్లలు ఉన్నారు, తనకు భార్య ఉన్నారు. కాబట్టి మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని తన మనసును మాత్రం, నేను హ్యాప్షాప్ అండి నిజంగా.
నేను మనసులో ఏ రీతిగా నేను నా ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకున్నాను, అదే రీతిగా కోరారండి వాళ్ళు. ఎందుకు కోరారంటే అది శత్రువునైనా సరే ప్రేమించే మనస్తత్వం ఎవరికి కలిగి ఉండాలి? మనకు కలిగి ఉండాలి. అదండి. అంటే మంచివారు మాత్రమే మనకు కావాలండి. మంచివారిని మాత్రం ఎన్నుకుంటాం. కానీ దేవుడు కూడా ఎన్నుకున్నాడు మంచివారిని. ఒకసారి ఎలాగ ఎన్నుకున్నాడు ఒకసారి చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 15. చాలా జాగ్రత్త అండి. పాఠం అవ్వకపోతే 2వ పాఠంగా నేను మళ్ళీ వస్తాను, వచ్చినప్పుడు చెప్తాను. కానీ ఇంపార్టెంట్ అంటే మన జీవితాలని మేలుకొల్పేది, మన కుటుంబాలను కట్టుకునేది ఇది, మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలో చిన్నతనం నుండి నేర్పేది బైబిల్ అండి. చాలా మనం ఏ పాఠం ఎవరు చెప్పినా సరే చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దాకా తిమోతి చెప్పాడు, సందర్భసారంగా చెప్పాడు. మీరు ఎలాగ అర్థమైందో కానీ అందులో 2 ముక్కలనే పట్టుకుని 2 రెఫరెన్స్లు రాసుకున్నాను నేను, నాకు అవసరం కాబట్టి. ఓకేనా? ప్రతి మాట జాగ్రత్తగానండి. ఓకేనా? చదవండి. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 15వ వచనం చదవండమ్మా. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములో ముఖ్యమైన ముఖ్యులను పిలిపించుకుని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకు 1000 మందికి ఒకరును, 100 మందికి ఒకరును, 50 మందికి ఒకరును, 10 మందికి ఒకరును వారిని మీ మీద నేను నియమించి తిని. మీకు అర్థమైందా? సందర్భసారం మీకు అర్థమైంది? ఇది ఇశ్రాయేలు సమాజం మొత్తం అందరూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే దీన్ని సెటిల్మెంట్ చేసేది ఎవరంటే మోషే గారు. అదవుతుంది మీకు? మోషే గారు సెటిల్మెంట్ చేసేవాడు. ఏంటంటే వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా మోషే గారే మాట్లాడి ఉదయం నుంచి అంట ఆ కాండాలు చదివితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ గొడవలు తీర్చేవాడు అంటే ఎవరు? మోషే గారు. ఎందుకు ఈయనెవరు? మోషే గారు ఎవరు? మంచి బుద్ధి కలిగిన వాడు, సామాన్యమైన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆ బిరుదు మనకేమన్నా వస్తుందంటారు? ఎప్పుడైనా సంపాదించుకోగలదు మన బ్రతుకులో? ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే అంక అటువంటి వాడు లేడా భూమి మీద? లేదు, చెప్పండి. క్రీస్తు వారు, మోషే గారు. యేసుక్రీస్తు వారు, మోషే గారు. యేసుక్రీస్తు వారు ముందు, తర్వాత మోషే గారి, తర్వాత దాన్ని కొట్టిన వాళ్ళు ఇంకా ఎవరు లేరు ఈ 6 నేల మీద ఇల్లంతట్లో. అండ్ అటువంటి సుబుద్ధి కలిగిన ఆయన తన మామ ఇంటికి వచ్చాడు. ఎవరు? ఇత్రో. మామ ఇంటికి వచ్చినప్పుడు చూశాడు, మోషే గారిని చూసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతమంది ఉండి కొద్ది ఇశ్రాయేల్ ఎలాగా పెరుగుతున్నారు. పిల్లలు ఏమవుతున్నారు? పెరుగుతున్నారు. పెరిగి కొద్ది ఏమవుతుందంటే ఒక మనిషి ఇంతమంది సమాధానం చెప్పాలంటే అవదు. తన మామ ఒక ఐడియా చెప్పాడు. ఏమంటే, నాయన నువ్వే కూర్చుని నువ్వే చేయాలంటే అవదు నాన్న. నువ్వేం చేస్తావంటే ఇదిగో 100 మందికి ఎంతమంది, 50 మందికి ఎంత, 10 మందికి ఇలా రూల్స్ పెట్టి నువ్వు ఎవరిని పెట్టమంటున్నాడు? వదిలేశారు. ముఖ్యులు ఎవరు? అంటే మనం బైబిల్ ఎప్పుడు చదువుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోకూడదు. మనం అక్కడ పాయింట్ ఉన్నప్పుడు ఆ పాయింట్ కాడ ఆగి ఆ పాయింట్ కాడ నిలబడి దాన్ని ఆలోచించాలి మనం. ఆ మాట చెప్తూ, కాబట్టి బుద్ధి కలిగి ప్రశుద్ధులంటే అసలు బుద్ధి, సుబుద్ధి అంటే అర్థం తెలుసా? సుబుద్ధికి అర్థం చెప్పండి. ఆ స్క్రీన్ మీద ఏరా బాబు.
ఎందుకంటే సుబుద్ధి అంటే ఏంటో ముందు తెలుసుకోండి, అప్పుడు మీకు లైన్ గా ఒకటి అర్థం అవుతుంది. ఓన్లీ నేమ్ పేర్లు ఒకటి వస్తాయి. సుబుద్ధి అంటే ఏంటి, ఆ సుబుద్ధికి ఉన్న లక్షణాలు ఏంటి అని చూస్తే మనకు ఒక్కోటి మనకి అవుతుంది. వచ్చినాయిగా. సుబుద్ధి అంటే అర్థం ఏంటంటే తెలివి. మొదటిది ఏంటండి, సుబుద్ధికి డెఫినేషన్ ఏంటి, తెలివి. తర్వాత బుద్ధి. తర్వాత చెప్పండి రా, మీకు పెట్టానుగా రాలేదా, మేధస్సు. మేధస్సు మేధం అని ఎవరంటారు? ఇది మనం ఎవరితోటన్నా మాట్లాడచ్చు, కానీ ఆడితో మనం మాట్లాడలేవరా బాబు, వాడు మామూలు వాడు కాదు, మంచి తెలివైనవాడు అంటాడు. మేధస్సు, తర్వాత వివేకము, తర్వాత ప్రజ్ఞ. ఎన్ని వచ్చినాయి? వచ్చిందా నాన్న స్క్రీన్ మీదకి? తెలివి, బుద్ధి, మేధస్సు, వివేకము, ప్రజ్ఞ. 5 వచ్చినాయండి. సుబుద్ధికి లక్షణాలు 5. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే ఏమన్నాడంటే, కాబట్టి బుద్ధి కలిగి, చదవండి అమ్మా 1:15. కాబట్టి మీరు బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములో ముఖ్యులైన వారిని ప్రసిద్ధి కలిగిన వారు, ముఖ్యులైన వారు. ప్రసిద్ధులైన వారు ఎవరు, ముఖ్యులైన వాళ్ళు ఎవరు? ఒకసారి మీరు చెప్పండి. మీరు నా వంక అలాగే చూస్తే నేను మళ్ళీ అదే చెప్తూ ఉంటాను. ముఖ్యులు, ఆ తర్వాత ప్రసిద్ధి. ముఖ్యులు అంటే ముఖ్యులు అనే వాళ్ళు ఎవరిని అంటారండి చెప్పండి. ఇది ఎక్కడ నుంచి దీని గురించి ఆలోచిద్దాం మనం. నీకు అవ్వదు. ముఖ్యులు ఎవరంటే, ఇదిగోండి ఇక్కడ నీలాద్రిపురం గ్రామంలో బైబిల్ తరగతులు జరుగుతున్న ఈ కుటుంబానికి వీళ్ళు ముఖ్యులు. అటు నాగరాజు గారి కుటుంబానికి ఆయన ముఖ్యులు. అటు చిన్న నాగరాజు గారికి, అటు కడెత్తకి ఒక్కొక్కరు. అంటే మెయిన్ పర్సన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏదన్నా ఒక విషయాన్ని మాట్లాడుకోవాలంటే ఇందులో ఎవరిని మాట్లాడుకుంటాం, ఎవరినెవరిని కేకేస్తాం? ముఖ్యమైన వాళ్ళు మాత్రమే కేకేస్తాం. సిపిటి తాడేపల్లి కూడా కానీ ఏమన్నా ఒక సమావేశం కానీ ఏర్పాటు చేసింది అనుకోండి, ఆ సమావేశానికి మీరు అందరూ వస్తారేంటి? రారు. సంఘ రూల్ ఏంటో తెలుసండి, అనుబంధ జేబీఆర్సీలు ఎన్ని ఉన్నాయో లెక్కేస్తాం. ఇటు నీలాద్రిపురం 1, ఈ టేపు నుంచి ఒకళ్ళు 2 రావాలి. నీలాద్రిపురం, ఉంగుటూరు నీలాద్రిపురం డాటా సీన్ గారి నుంచి ఒకళ్ళు 2 రావాలి. ఏలివెన్ను ఒకళ్ళు 2. ఇక్కడ సోడవరం ఒకళ్ళు 2. జల్లికొమ్మర ఒకళ్ళు 2. ముఖ్యులైన వారు. ఈ ముఖ్యులైన వారు ఏం చేస్తారు తెలుసా? భారాన్ని ఎత్తుకుంటారు. అందరూ మొయ్యరా భారం? అందరూ మొయ్యరా? అందరూ కాదండి, ముఖ్యులు. ఇప్పుడు సంఘం ఉంది, సంఘంలో కొన్ని బాధ్యతలు దేవుడు మాకు అప్పచెప్పాడు. దానికి మేము లోబడి, మీరు ఆదివారం ఆరాధనకి ఎన్నింటికి వస్తున్నారు? ఆదివారం ఆరాధన ఎన్నింటికి వస్తారు? 10ంటికి వస్తే మీకు వందనాలు. 10ంటికి కూడా ఎవరు లేరు అక్కడ. నేను ఎన్నింటికి వస్తాను తెలుసా? 8:30. ఫైనల్ 9 లోపు అక్కడికి వచ్చేస్తాం. ఆవిడ చేసుకునే పని ఆవిడ చేసుకుంటుంది, నేను చేసుకునే పని నేను చేస్తాను. మీరు వచ్చినప్పుడు నేను వెళ్ళేటప్పటికి ఆల్రెడీ కుర్రోడు సర్దేస్తాడు. అన్నీ సర్దేసినా మళ్ళీ నేను చేసుకునే పనులు ఉంటాయి, నేను చేస్తాను. మీరు ఎన్నింటికి వస్తారు? అంటే ముఖ్యులు అని ఎందుకు అంటున్నానంటే, బాధ్యత కలిగిన వారు. ఒకప్పుడు శ్రీని గారు, కడెద్ద శ్రీని గారు, ఆయన సంఘానికి వెళ్ళేవారు. మేము ఎంత చెప్పినా వినేవారు కదా ఆయన. ఎందుకని మన వాళ్ళే కదా డైరెక్ట్ మాట్లాడుకుంటాం. మనం ఎంత చెప్పినా ఆయన వినేవాడు కాదు.
చెప్పి 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 మా గోర్లు అరిగిపోయి ఉంటాయి. ఆయన మాకు చెప్పేవాడు, ఆయన తెలుసున్నది ఆయన చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు కడెద్ద గ్రామం ఈ సత్యానికి ఒక స్తంభంగా కుటుంబం నిలబడింది. తెలుసా మీకు? ఈ సత్యానికి స్తంభం. మీరు కేకేశారా, ఆయన కేకేశాడు? ఈ రోజు మీరు రండి 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 అని. ఎందుకు ముఖ్యుడయ్యాడంటే ఎప్పుడైతే వాక్యం మీద ఆసక్తి కలిగి దేవుడి కొరకు బ్రతకాలనుకుంటాడో ఆవును తీసుకెళ్ళి ముందు పెడుతుంది. అంత మాటలు సంఘంలో దేనా గురించి సందర్భం వచ్చినప్పుడల్లా దేనా అంటే కొంతమందికి అది ఎలాగుంటదంటే, మేమందరం సచ్చినట్టు ఉన్నాం, అంత మాటలు దేనా ఏమండి? క్రీస్తునందు బాప్తిజం పొంది ఏమని సంఘంలో ఒక ఇంట్లోనే నలుగురు ఉంటే ఆ నలుగురు మనస్తత్వం ఒకలాగా ఉండదండి. తెలుసా మీకు? కానీ సంఘంలో 100 మంది ఉన్నప్పుడు 100 మంది మనస్తత్వం ఒకలాగే ఉంటుంది అనుకుంటాం. దేనా. ఎందుకంటే ఈరోజు అంత కన్స్ట్రక్షన్ చేసామంటే కన్స్ట్రక్షన్ బాధ్యత అంతా ఆవిడకి అప్పచెప్పాం. లెక్కలు కట్ట అంతా ఆవిడకి లెక్క అప్పచెప్పాం. ఈ రోజు యూనివర్సిటీ డబ్బులు పంపడం ఆ లెక్కలు కూడా ఆవిడకి అప్పచెప్పాం. మేము రాసుకున్న లెక్కలు అంటే ఫైనల్ లెక్కలు అనేది ఆవిడ చేస్తాం. దేనా. ఇప్పుడు మరి ఆ బాధ్యత మీరు ఎవరైనా తీసుకున్నారనుకో, మిమ్మల్ని కేకేస్తాను. ఇదే సందర్భం వచ్చి ఒకసారి సందర్భం వచ్చి, అన్నయ్య నాకు ఈ బాధ్యతలు వద్ద ఎవరికైనా అప్పచెప్పంటే ఒకళ్ళు వచ్చారు. ఆవిడకి అప్పచెప్పిన తర్వాత వారంలోనే పట్టుకొచ్చి బుక్ మాకు ఇచ్చేసింది. వారం రోజులు ఎందుకు ఇచ్చేసావు? దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎలా రాయించుతాడు చూడండి గ్రంథం. ఏమండి? ఎన్నికైన వారు, ప్రసిద్ధులైన వారికి మాత్రం మీ బాధ్యత అప్పచెప్పండి. ఈరోజు సంఘంలో బాధ్యత అనేది ఏమో చిన్న పని ఏమో కాదండి. తెలుసా మీకు? సంఘ పని కానివ్వండి, ఈరోజు మీరు చేస్తున్న సువార్త కార్యక్రమాలు కానివ్వండి, అయ్యే చిన్న పనులేమి కాదండి. సాక్షాత్ పరలోకం ఉన్న కన్న తండ్రి గురించి మీరు మీ సమాజంలో ఉన్న మీ సోదరులకు తెలియపరుస్తున్నారు. మీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ. బుద్ధి కలిగిన వారు ఇలా చెప్పుకుంటారంటే అయిపోద్ది. ఇంకో దాంట్లోకి వెళ్దాం, ఓకేనా? ఏమన్నాడు? ప్రసిద్ధులు కలిగిన వారు మీరు ఏర్పరచుకున్నారు. అప్పుడు మోషే మామగారు ఇలా చెప్పిన తర్వాత ఆయన ప్రసిద్ధులైన వారు, బుద్ధిమంతులైన వారు కొన్ని బాధ్యతలు అప్పచెప్పి ఈయన కొద్దిగా నెమ్మది పొందాడు మోషే గారు. తర్వాత దీని గురించి చెప్తున్నాడు సామెతల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో. త్వరగా వెళ్ళిపోదు. 9:10 అయిందా? సామెతల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా జ్ఞాన ఉపదేశము ఆలకించుము. ఇదిగోండి ఒక్కోటి వస్తుంది. సుబుద్ధి అనగా ఏంటి? 5 చూసాం మనం. సుబుద్ధికి మూల అంశం ఏంటి? 5 దేంట్లో ఉన్నాయంటే 66 పుస్తకాల్లో పరిశుద్ధాత్ముడు రాయించాడు ఇందులో. ఈరోజు మనం ఎవరిని భయపెట్ట అవసరం లేదు. తెలుసా మీకు? ఈరోజు మనం ఎవరిని భయపెట్ట అవసరం లేదండి. నీ ప్రవర్తనే ఎదురోడికి భయం పుట్టిస్తుంది. నిన్ను చూసే భయపడిపోతాడు. తెలుసా మీకు? ఈరోజు మనిషిని మనం భయపెట్టాలంటే ఏదేదో చేయాలని మనం అనుకుంటున్నాం. కానీ ఇంట్లో భార్య దగ్గరైనా, పిల్లల దగ్గరైనా, మీ భర్త దగ్గరైనా మీ సుబుద్ధే వాళ్ళకి భయం పుడుతుంది. అదే చెప్తున్నాడు. ఏమని? నా కుమారుడా, నా జ్ఞాన ఉపదేశమును ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవి యొగ్గుము. 2వ వచనము. అప్పుడు నువ్వు బుద్ధి కలిగి నడుచుకుందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. తెలివిని బట్టి. బుద్ధి కలిగి అన్నాడు. పైన ఏమన్నాడు? నీకు బుద్ధి కలిగి నడుచుకుందువు. ఫస్ట్ ఏంటి? నడవడిక అనేది మంచి చెడ్డ ఉందండి? ఉందా లేదు చెప్పండి. ఈరోజు నడవడిక అనేది మంచి ఉంది, చెడ్డ ఉంది. మంచి చెడ్డ మనకు తెలుసా?
కానీ మంచి చెడ్డ తెలుసుండి కూడా ఒకసారి రాంగ్ స్టెప్లు వేస్తూ ఉంటారు, అటు స్త్రీలైనా పురుషులైనా. ఏంటి రాంగ్ స్టెప్లు? రాంగ్ స్టెప్లు ఏంటి చెప్పండి? రాంగ్ స్టెప్లు అంటే ఏంటి చెప్పండి. రాంగ్ స్టెప్ అంటే ఏంటి? వాక్యం ఆజ్ఞ అతిక్రమించడమే రాంగ్ స్టెప్. అసలు వాక్యం ఆయన చెప్పిన మాట వినకపోవటమే రాంగ్. నడుచుకున్న తర్వాత కింద ఏమన్నాడంటే బుద్ధి కలిగి నువ్వు నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడి. అంటే ఈ మాట అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రేమైన దేవుడి పిల్లలకి చెప్తున్నాను. ఈ మాట ఒక కుటుంబాన్ని కలుపుతుంది, అవసరమైతే ఒక కుటుంబాన్ని స్పాయిల్ చేసేస్తుంది. దానికి ఉదాహరణగా ఒక మాట చెప్తాను. ఈరోజు నేను డ్యూటీలో ఉండగా నా డ్యూటీలో ఒక ఆడ మనిషి పనిచేస్తుంది, ఆ పక్క డ్యూటీలో ఇంకొక ఆడ మనిషి పనిచేస్తుంది. వీళ్ళు 12ంటికి డ్యూటీ మారుతారు. అదవుతుంది మీకు. ఈ మాట్లాడినప్పుడు ఈ ఒక ఆవిడ పేరు గౌరీ గారు, ఒక ఆవిడ పేరేమో లక్ష్మి గారు. ఇప్పుడు ఈ గౌరీ గారు ఈ లక్ష్మి గారిని ఏమన్నారంటే, నేను ఎప్పటికప్పుడు శుభ్రంగా తుడిచేస్తున్నాను కదా, నువ్వు తుడవకుండా వెళ్ళిపోతున్నావు, నువ్వు ఎందుకు తుడలేదని ఈవిడ అడిగింది. ఆవిడని ఎలాగ అడిగిందంటే, నేను ఎప్పటికప్పుడు నీట్గా చేస్తున్నాను, నువ్వు నీట్గా ఎందుకు చేస్తలేదంటే ఈవిడేమందంటే, నాకు ఖాళీ ఉండట్లేదు, నాకు ఏదో పని చెప్తున్నారు, ఆ ఖాళీ లేక నేను శుభ్రం చేయలేకపోతున్నాను అందే. నేను శుభ్రం చేసినప్పుడు నువ్వు శుభ్రం చేయాలి కదా అని కొద్దిగా వాయిస్ బేస్ పెరిగింది. అర్థమైందా మీకు? ఈవిడేమో జస్ట్ ఒక 1 year అవుతుంది వచ్చి, ఆవిడ దగ్గర 3 సంవత్సరాల నుంచి చేస్తుంది, ఆవిడ సీనియర్ అనమాట. అర్థమైంది మీకు? ఈవిడ అడిగింది బాగుందా, న్యాయంగా ఉందా? ఈవిడ అడిగింది ఏముంది, నేను శుభ్రం చేసి అప్పచెప్తున్నప్పుడు మీరు కూడా అంటారు కదా, జస్ట్ ఇప్పుడు అలా వెళ్ళాను మా అత్తగారు మొత్తం నాశనం చేసింది అంటారు. అంటారు మీరు అంటారు, కోళ్ళు అదే అంటారు కదా. అలాగే ఈవిడేముందంటే న్యాయంగా అడిగిందండి. నేను ఆ పక్క నుండి కుర్చీలో కూర్చొని వింటున్నాను మాటలు. ఈవిడేముందంటే అన్నిచ్చి నువ్వు బజార్లో మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడకందండి. ఆవిడ ఉల్లిపాయల గొడవలో పనిచేసేది ఆవిడ మిల్లోకి వచ్చింది. అండ్ ఆ మాట తప్పు అంటారా రైట్ అంటారా మీ ఆలోచన చెప్పండి. మాటకు సమాధానం చెప్పాలి తప్ప మాట వల్ల మనోభావాలు దెబ్బతీయకూడదు. ఆవిడ ఎప్పుడైతే నువ్వు బజార్లో మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడ, ఇంకా భద్రగాలి అయిపోయిందండి ఆవిడ. భద్రగాలి ఇంకో శిశువులు ఒకటి లేదు ఇంకా ఆవిడకి. అక్కడ ఉన్న మనిషికి అమాంతంగా ఆ మాటను వెళ్ళిపోయి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతుంది. టక్మని లేకపోయింది. అప్పుడు ఇద్దరిని గ్యాగేసి, అమ్మా మహాలక్ష్మి నువ్వు అన్న మాట తప్పు, ఆవిడ క్షమాపణ చెప్పాను. నేను ఎందుకు చెప్తాను అంటుంది ఈవిడ. అర్జెంటుగా ముందు క్షమాపణ చెప్పంటే సారీ గౌరే అంటుంది. అన్నదంట అనేసి ఇప్పుడు నాకు సారీ చెప్తావా? నువ్వు నాకు సారీ, నేను బజార్దా అన్నా, నేనేమడిగాను, నువ్వేం చెప్తున్నావు నాకు? చూసారు ఒక మాట. అదే మాట నేను చేయలేకపోతున్నానే, నాకు టైం సాల్తలేదు అన్న మాట వేరు, తన మనోభావం దెబ్బతీసే మాట అన్నది చూసారా? అంటే కుటుంబాలు, సమాజం, సంఘం ఈరోజు కొలప్స్ అవుతాక ఏంటనుకున్నారు? మాట. తెలివితో మాట్లాడాలి. ఏ మాట మాట్లాడినా తెలివి. ఎదరోని కొట్టాలి కానీ కొట్టినట్టు ఉండకూడదు. మన మాట వెళ్ళాలి కానీ అన్నట్టు ఉండకూడదు. అటువంటి మాటలు ఉన్నాయా? ఉన్నాయండి బైబిల్లో. అందుకే ఈ పాఠం తయారు చేసి పెట్టాను. ఈ పాఠానికి మూల అంశం అదే. ఏదో వస్తే అది మాట్లాడకూడదని ప్రేమైన దేవుని పిల్లరా. మాట అంటే మనిషిని కొట్టినా పర్లేదు కానీ మాట చచ్చే వరకు ఉండిపోద్దండి. తెలుసా మీకు? మాట చచ్చే వరకు ఉండిపోద్ది. దానికి ఉదాహరణ మాట చెప్తాను. మా నాన్నగారు 9వ సంవత్సరంలో 8వ సంవత్సరంలో మా నాన్నగారు పోయారు. మా నాన్నగారు పోయిన తర్వాత మీకు ఎలా చెప్పాను కదా, నేను మా అమ్మగారు అవునరాజవరం నుంచి తాడేపల్లిగూడెం మేము వచ్చేసాం. తాడేపల్లిగూడెం మేము ఎక్కడ ఉన్నామంటే మా అమ్మమ్మ గారు మా తాతయ్య గారు మమ్మల్ని జారదీసి వాళ్ళ దగ్గర ఉన్నాను నేను. మా అమ్మగారు ఏం చేస్తుంది, ఇటుకలు తెలుసుగా మీకు? ఇటుకలు ఇంతకుముందు ఏమీ లేవు, తాటలు గీటలు లేవు, అప్పుడు తొక్కుతుమే కాలుతో.
ఆ పనికి వెళ్ళేది మా అమ్మగారు. ఆ పనికి వెళ్ళి వచ్చి మా అమ్మ ఏమన్నదంటే నువ్వు స్కూల్కి వెళ్ళిపోరా అనేది. నేనేం చేశానంటే నేను పడుకున్నానంటే కొమ్మ కొరున్నాను నేను అప్పుడు, మా వాళ్ళని ఎదురు కాదు నాది. అలా పడుకుంటే నా స్కూల్ టైం అయిపోయేది కదా, నాకు స్కూల్కి వెళ్ళాలని లేదు. నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదండి, నాకు చదువు ఎక్కలేదు. మా అమ్మ వచ్చి ఎక్కడ తిడుతుందని నేనేం చేసిన బ్యాగ్ గట్టిగా వెళ్ళి ఆ స్కూల్ చుట్టూరు తిరిగి కరెక్ట్గా స్కూల్ టైంకి వచ్చేవాడిని, స్కూల్ అయిపోయేటానికి వచ్చేవాడిని. అర్థమైంది మీకు? ఆ బళ్ళలోకి వెళ్తున్నట్టు వచ్చేటప్పటికి నేను వెళ్తా లేదని మొత్తానికి ఎవరో మా అమ్మగారు చెప్పారు. అర్థమైంది మీకు? చెప్పేటప్పటికి అడిగింది మా అమ్మ. అడిగితే నాకు చదవాలని లేదమ్మా, నేను నాకు బుర్రకి నాకు ఎక్కుతలేదంటే నువ్వు వెళ్ళాక కాదురా నాడు మా తమ్ముడి దగ్గర తీసుకెళ్తాను, మా మేనమావ దగ్గర తీసుకెళ్ళిందండి. అంటే కొన్ని సంఘటనలు కొన్ని మాటలు చచ్చే వరకు గుర్తున్నాయని ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడో నా చిన్నప్పుడు జరిగిన గొడవ, 30 సంవత్సరాల కింద జరిగిన గొడవ చెప్తున్నాను ఇప్పుడు మీకు. అక్క రా కూర్చో అని మా మాయ అన్నాడు. ఆ మాట కూడా గుర్తుంది చూసారా? అక్క మాయ కూర్చో అన్నాడు. ఎరే ఈడు స్కూల్కి వెళ్తలేదురా, ఈడు స్కూల్ చదవమంటే చదువుతలేదు. నేను వెళ్ళేటప్పుడు మా బామ్మర్దులు వర్కులు రాస్తున్నారు, కరెక్ట్గా నెంబర్ 1 వర్కులు రాస్తున్నారు. ఈరోజు ఏ వర్క్ లేకుండా పోయారు, చదివేరు కానీ ఆడి మీద ఇచ్చాడు. అర్థమైంది మీకు? అసలు ఊహించిన స్థాయిలో పెట్టేసాడు దేవుడు నన్ను. చదువుకున్న వాళ్ళేమో దేనికి పనికి రాకుండా అయిపోయారు. అందుకని వాళ్ళు ముగ్గురు అలా చదువుతున్నారు, పప్పలు పెట్టారు. ఆ ముగ్గురు పప్పలు పెడుతున్నారు. ఆ పప్పలు పెడతాను నేను చూస్తాను, మా మాయన నువ్వు స్కూల్కి వెళ్తలేదు అన్నాడు. మనకి ఏం తెలుస్తుందండి? ఆడికి గిన్నెలో పప్పలు తింటున్నాడు. ఫుల్ పప్పలు ఎట్టరు అన్నాడు. మా బామ్మర్ది పెట్టాడు, నాకు నోట్లు వేసుకున్నారు. నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అడు చూస్తావేంటిరా అన్నాడు. చెప్పమాయ అన్నాను. స్కూల్కి ఎందుకు వెళ్తలేదురా? స్కూల్కి ఎందుకు వెళ్తా, నాకు బుర్ర ఎక్కుతలేదు చెప్తాడు. సాసి పెట్టి కొట్టాడండి. అండ్ ఇప్పటికీ గుర్తుందండి నాకు. మా మాయ అప్పుడు కొట్టిన దెబ్బ ఇప్పటికీ గుర్తుంది. అర్థమైంది మీకు? కొట్టేశాడు, కొట్టిన తర్వాత దగ్గర తీసుకున్నాడు. అప్పుల్లో పావలు ఇచ్చాడు నాకు. అంటే 30 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఒక మాట చచ్చే వరకు మనిషి దగ్గర ఉండిపోతుంది. మీరు భార్య దగ్గర మాట్లాడినా, భర్త దగ్గర మాట్లాడినా, సమాజంలో మాట్లాడినా, ఇరుగు వారి దగ్గర మాట్లాడినా, పొరుగు వారి దగ్గర మాట్లాడినా మీ మాట తెలుగుతో కూడినదై ఉండాలి. నీకు ఇంకో మాట చెప్తాను నేను కూడా. తెలివైన స్త్రీలు ఏం చేస్తారంటే, తెలివైన ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, ఆవిడ వంటగదిలో ఉన్నా అక్కడ ఉన్న ఆ బండి సప్పుడు వినపడుతుంది, స్టాండ్ యాత్ర వినపడుతుంది, ఎవరిది భర్తదే. తెలివైన ఆడవాళ్ళు ఏం చేస్తారు తెలుసంటే, రాగానే ముఖం చూస్తుంది, భర్త ముఖం చూస్తుంది. చూసి పర్వాలేదు అనుకుంటే కొద్దిగా పర్లేదు అనుకుంటుంది తెలివైనది, పర్లేదు బాగున్నాడని. అక్కడ కానీ స్వరూపం పెట్టుకుని వచ్చాడు అనుకుంటే తెలివైనది అది ఎలక్ట్ అయిపోవాలి. ఇంకో గోలీ వేసాడు అనుకోండి, మీకు గోలీ పడిపోద్ది ఇంకా. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. మనం ఏంటంటే తెలివైన వాడు ఏం చేస్తాడు, తెలివిని బట్టి తన పెదవులు మాట్లాడును. ఇంకా చాలా ఉన్నాయి దీని గురించి ఇన్ఫర్మేషన్ అంతా చాలా ఉంది. ఎందుకంటే తెలివి అనేది మన స్వభావ లక్షణం, మన శరీర నడవడికినంతా మార్చేది తెలివి. తెలివిలో ఏముందని చెప్పి ఉందాక తెలివి, సుబుద్ధిలో ఏముందన్నా తెలివి, బుద్ధి, మేధస్సు, వివేకము, ప్రజ్ఞ. ఒక సుబుద్ధులు ఉన్నాయా? అవును. మరి మనం ఎలా నడుచుకుంటున్నాం? ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం నిజంగా సుబుద్ధి కలిగి నడుచుకుంటున్నామా లేదని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటే ప్రేమను నిలబడాలి. ఈ సుబుద్ధి మీ కుటుంబాలు కట్టబడతాయి. ఈ సుబుద్ధి సమాజంలో మీకు మంచి పేరు తెస్తుంది. ఈ సుబుద్ధి మీకు కావలిగా ఉంటుంది. సుబుద్ధి కలిగిన వారికి ఎవరు కావాలంటాడో తెలుసా? సాక్షాత్తు దేవుడే కావాలన్నాడు బైబిల్లో. ఒక్కదాన్ని పాటించలేరండి, ఒక్క విషయం పాటించలేరు. మీరు చెప్పండి, ఒక్క విషయం పాటించలేరు. మీకు ఎన్నిసార్లు చెప్పినా, మీకు ఎన్నిసార్లు తోమినా కొన్ని విషయాల్లో మీరు పాటించడం మీ వల్ల కాదు. దేవుడు ఏమన్నాడంటే, తండ్రి అయిన దేవుడు ఒకసారి 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో ఉంటుంది. చూడండి ఒకసారి, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దాం.
ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. ఏమండి దేవుడు ఎవరు ఏమని చెప్పండి? మనం భూమి మీద మనం పుట్టి కని పెంచి ప్రయోజకం చేసి ఉన్నతమైన స్థితిలో పెట్టి ఆయన వెళ్తూ ఏంటంటే చెప్పండి. చింత అంటే ఏంటి తెలుసండి? చింత అంటే ఏంటి తెలుసా? బాధ. అవచ్చు ఎవరిదో తెలుసా? దేవుడిది. ఆయన 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 ఎవరు? ఆయన ఎవరు? బైబిల్లో ఆయన అన్నా కాడ పెద్ద అక్షరాలు ఉంటాయి, ఇందులో చిన్న అక్షరాలు ఉంటాయి. అర్థమైంది మీకు? ఆయన అన్నాడు చూడండి. ఎవరు? మన తండ్రి. ఆయన మన గురించి చింతించుతున్నాడంట, బాధపడుతున్నాడు. ఎందుకంటే నాన్న మీకు అనేక సార్లు నేను చెప్తున్నాను, కానీ మీరు ఏం చేస్తున్నారు? చిన్న చిన్నవి మీరు చిన్నదిరా. మీరు ఏంటి ఒకటి చెప్పనా? ఏంటి దేవుడు చెప్పిన ఆజ్ఞలు భారమా సులువా? చెప్పండి చెప్పండి. భారమా సులువా? రెండే రెండు ఆజ్ఞలు అండి. రెండే రెండు ఆజ్ఞలు. పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు, కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేటప్పుడు 2 ఆజ్ఞలు ఫైనల్ చేసే రెండే. ఏంటది? పూర్ణ హృదయంతో మన పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించాలి. ఎక్కడ ఉందమ్మా చూడు, మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30. ఓకే, దొరికింది నాకు. 29వ వచనం చదవండి. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలీయులు ఇనుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయుడు, గొప్పవాడు. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెనది ప్రధానమైన ఆజ్ఞ. ఎన్ని వచ్చినాయండి? 1. 2 చెప్తున్నాడు. నీవు నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమింపబడినది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైనది ఏది లేదు. అండి 2 కష్టమా సులువా? కష్టమా సులువా? అంటే చాలా సులువండి. కానీ మనకు వచ్చిన రోగం ఏంటంటే, దేవుడు ఏదోదో వద్దంటాడో నేను అదే చేస్తానంటాడు, మనం అదే చేస్తానంటాం. అవునంటారు కదంటారా? అంటే మన బుద్ధి ఇటువంటిదే కదా. మరి మన పిల్లలు మనం వద్దన్న పని చేయక ఏ పని చేస్తారు చెప్పండి? మీ పిల్లలు నేను వద్దన్నాను కదరా నువ్వు ఎందుకు చేసేవని మీరు బెత్తం పడుతున్నారు. మరి అసలు ఆయన బెత్తం పెట్టుకుంటే మిమ్మల్ని అసలైన బెత్తం పెట్టుకుంటే ఏంటి మన పరిస్థితి? ఏంటి సులువు. కానీ సులువైంది కూడా మనం ఏం చేస్తున్నాం? వదిలేస్తున్నాం. ప్రేమైన కదా. అందుకే చెప్తున్నాడు దేవుడు. ఏమన్నాడంటే, అదే మాట చదువుదాం. 2వ వచనం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు నువ్వు బుద్ధి కలిగి నడుచుకుంటూ తెలివిని బట్టి పెదవులు మాటలాడును. యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం. త్వరగా యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం. యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 27. యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందున రాజును, మంత్రులను, రాజు యొక్క మహా అధిపతులను నాకు దయ అనుగ్రహించినని మన పితరులైన దేవుడు యెహోవా స్తోత్రము కలుగును గాక. అర్థమైందా మీకు? ఇందులో ఏమన్నా మీకేమన్నా అర్థమైందా? అలా చూస్తారండి. ఏమర్థమైంది మీకు? చదువుదామా? యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమును అలంకరించుటకు
యెరూషలేములో ఉన్న మందిరమును అలంకరించుటకు రాజుకు బుద్ధి బుద్ధి పుట్టించినందుకు రాజులు అతని మంత్రులు ఎవరెవరు వచ్చారంటే తెలుసండి? బుద్ధి ఎవరికి పుట్టించారు? ఎవరికి పుట్టించాలి? అసలు బుద్ధి పుట్టించే ఆయన ఎవరు? బుద్ధి పుట్టించే ఆయన ఎవరు? సాక్షాత్తు మన తండ్రి ఆయనే అండి. బుద్ధికి మూల పురుషుడు ఎవరంటే మన తండ్రే, ఆయనే అండి. ఆయన సుబుద్ధి ఎంత గొప్పదంటే అసలు మన మాటలతో వర్ణించలేము, మాటలతో మనం చెప్పలేము. సాక్షాత్తు ఆ బీజం సాక్షాత్తు ఆయన దగ్గర నుండే మనకి వచ్చింది. ఇవాళ ఇంత మంచివారి కింద ఉన్నామంటే ఎందుకని? ఆ లక్షణమే. ఈ ప్రేమ ఆ లక్షణమే, ఈ దయ ఆ లక్షణమే, ఆ జాలి ఆ లక్షణమే. ఇంకా దేవుడి కొరకు ఏదో చేసేయాలని లోపల పీకేస్తూ ఉంటది. ఆయన గుణాలు, మంచి బుద్ధులు, సుబుద్ధి అండి రాజుకి ఇచ్చాడంటండి. ఏంటండి? దేవాలయాన్ని అలంకరించడానికంటండి. ఏమండి ఈరోజు సిబిటి తాడేపల్లిగూడెం సంఘం కట్టామంటే ఇందులో ఈ అలంకారంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎంతమంది ఉన్నారు? అండ్ చాలామంది ఉన్నారండి. ఇందులో చాలామంది ఉన్నారు, నిజం చెప్తున్నాను. అండ్ ఉన్నవాడు ఎవరో ఉలకపోయాడండి, అది బాధ. బాగా అన్నీ ఉన్నవాడు ఆ మందిరానికి అలంకరించడానికి తన కష్టార్జితాన్ని ఉలకపోయాడు. కానీ ఏమీ లేనివాడు చివరికి తన బంగారం తాకట్టు పెట్టి తనకు కలిగింది లేకపోయినా రేపుడికి ఎలాగనేది ఆలోచించుకోకుండా నా దేవుడికి ఇచ్చేయాలని ఈరోజు మీరందరూ పడిన కష్టమే సిబిటి తాడేపల్లిగూడెం కళాశాల. అందరి దగ్గర తీసుకోడండి దేవుడు. మీకు తెలుసా, చాలామంది అనుకుంటారు ఆయనకి అంత ఉంది కదా, ఆ అంతలో ఎంత ఈయనకు ఇవ్వచ్చు కదా అంటారు. మా పెద్దలు అంటారులే, ఆయనకి అంత ఉంది కదా కొంత ఇవ్వచ్చు కదా అంటాడు. ఎందుకు ఇవ్వాలంటే బుద్ధి పుట్టించవలసిన ఆయన ఎవరు? ఎవరండి? ఏంటి మీకు కూడా తెలుసా? ఒక కార్యక్రమం జరగాలన్నా, ఒక మీటింగ్ జరగాలన్నా, ఒక మహా కార్యక్రమం జరగాలన్నా ఎందుకు బుద్ధి పుట్టించేది ఎవరో తెలుసా మీకు? అలంకరణ. ఆనాడు ఆ అలంకరణ ఈరోజు సత్యమైన వాక్యం. ఆ వాక్యం ద్వారా కనుక పంచుతున్నారు. మీరు ఏం పంచుతున్నారు? ఎరజల్లేస్తున్నారు. ఏంటది? ఎందుకు బుద్ధి పుట్టించేది ఎవరు? ఆయనే. అండ్ అందరూ చేయలేరు. ప్రేమైన దేవుడి పిల్లలు అందరికీ కలగదా మనసు? మొన్న మీటింగ్ చేశారంటే, సువార్త కార్యక్రమం చేశారంటే మీరు అందరూ ఒకే మాట అన్నారు, ఒకే తాత్పర్యం కలిగి ఒకే మనసు కలిగి మీరు అంత కార్యక్రమం చేశారంటే మీరు అందరికీ బుద్ధి పుట్టించిన ఆయన మన తండ్రి. చాలా మంది దాంట్లో పాలుభాగం పొందామని అనుకుంటారు, కానీ పాలుభాగం పొందలేరు. ఎందుకంటే అక్కడ బుద్ధి పుట్టాలి కదా. ప్రేమైన దేవుని పిల్లరా, ఎంత వరకు వెళ్ళిందంటే విషయం, నేను ఒక్కొక్క 2 మాటలు చూసి నేను ముగించేస్తాను. మళ్ళీ వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడదాం, ఓకేనా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము యెహోషువ తన కొరకు ఒక మందిరమును నీ రాజ్యం 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనము చదవండి. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరమును కట్టించిదనని తగిన జ్ఞానమును తెలివిగల బుద్ధిమంతుడైన నీ కుమారుడైన రాజైన దావీదునకు దయచేసెను. అంటే ఒక మాట ఇక్కడ ఆగిపోండి. అంటే దేవుని మందిరమును కట్టించడానికి ఈ కోరిక ఎవరిదండి? ఈ కోరిక దావీదుదండి. దేవుడు మందిరం కట్టాలని దావీదు కోరిక. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు కట్టొద్దు, నీ కొడుకు కడతాడు, నీ కొడుకుతో కట్టించుకుంటాను అన్నాడు. ఏమంటే ఒకటి జవాబు చెప్తున్నాను. ఇక్కడ తల్లిదండ్రులుగా మీరు ఉన్నారు కదా,
పిల్లలు కొంతమంది ఉన్నారు పిల్లలు, మీకు మీకు తెలియదు, మీ పిల్లలకి చెప్పండి వెళ్ళిన తర్వాత. మీ తల్లిదండ్రులుగా మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో అది మీరు చేయలేకపోతున్నారో అది మీ పిల్లలతో చేయించుకునే అవకాశం ఉందా మీకు తెలుసా? మీ పిల్లల ద్వారాగా ఆ కార్యక్రమాన్ని జరిగించుకోవచ్చు. అది ఏ కార్యక్రమం అయినా సరే, అది నాంది పలికారు, అది ఓకే అనుకున్నారు మీ మనసులో, అది దేవుడి కార్యక్రమం అయితే 100% చేస్తాడు దేవుడు మిమ్మల్ని. దావీదు అదే కోరుకున్నాడు. నేను ఏ క్లాస్ అయిన దాంట్లో ఉన్నాను, దేవుడు ఇక్కడ డేరాలో ఉండిపోయాడు. నా దేవుడు కట్టాలనే ఆసక్తి ఆలోచన అంటే ఎవరినిచ్చాడంట? కొడుకుని. ఎటువంటి కొడుకుని ఇచ్చాడంట అంటే ఇటువంటి కొడుకుని ఇచ్చాడు. దాని గురించి చెప్తున్నాడు చూడండి, దాని గురించి లక్షణాల గురించి చదవండి. కట్టించుదని జ్ఞానమును తెలివిగల బుద్ధిని భూతిమంతుడైన కుమారుని రాజైన దావీదుకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయులైన దేవునికి యెహోవాకు స్తుతినందునుగాక. ఎవరిచ్చాడండి సొలొమోన్ని? అంటే ఎందుకు ఇచ్చాడు అంటే మీకు కూడా తెలుసా? ఇంతకీ సొలొమోనికి అంత తెలివి, అంత జ్ఞానం, అంత బుద్ధి అసలు ఎందుకు ఇచ్చాడు చెప్పండి మీరు? ఎందుకు ఇచ్చాడు? ఇశ్రాయేలు చరిత్ర దగ్గరగా 2 నెలల నుంచి 8 నెలల నుంచి చెప్తున్నాడు ఎవరు, మన సురేష్ గారు. అది ఇంకా ఒక కునికి రాలేదు. జనాలు ఏమో అర్థం అవుతలేదు అనుకుంటున్నారు, కానీ అది ఇంపార్టెంట్ అండి. మనకు అది ఇంపార్టెంట్. చరిత్ర అనేది మనం తెలుసుకోకపోతే మనకేమీ అర్థం కాదు. సురేష్ గారు చెప్పే మాటలు ఎవరో చాలా మంది, కానీ సురేష్ మా ప్రిన్సిపాల్ గారు చెప్పే మాట కానీ మనకు అర్థం అవ్వాలంటే మినిమం సెన్స్ అనేది ఉండాలి మనకి. లేదా ఎవరికి అర్థం కాదు. ఇది మినిమం సెన్స్ అంటే కొద్ది తెలివి, అది చెప్పుతున్న మాట అర్థం చేసుకుంటే మనకి ఏంటది మేధస్సు అనేది మనకి కొద్దిగా ఉండాలండి. అప్పుడు ఆయన చాలా తెలివిగా చెప్తాడండి. ప్రతిదైనా చాలా తెలివిగా చెప్తాడు. ఆ సందర్భంలో చెప్పాడు ఏమంటే, ఎందుకు అంత బుద్ధి, అంత జ్ఞానం, అంత తెలివి ఎందుకు ఇచ్చాడంటే, ఏ మందిరాన్ని అయితే దావీదు కట్టాలనుకున్నాడో దాని గురించి. ఇవాళ అది ఏమైందంట, ఇప్పుడు ఆ మందిరం ఏమైంది, ఆ మందిరం గురించే వచ్చిన పాటలు మొత్తం అంతా సిట్టింగ్ అంతా అక్కడే ఉందంట, మందిరం కాడే ఉందంట. దావీదుకి అంత ఇచ్చాడు. అదే ఆదే మాట చెప్తున్నాడు చూడండి ఒకసారి. 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29. 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనికి దయచేసేను. అంటే వర్ణింప సఖ్యము కాని. అంటే సొలొమోన్ లాంటి వాడు మళ్ళీ ఎవరైనా ఉన్నారా? లేడా? ఆయనతో క్లోజ్ అండి ఇంక అక్కడికి. ఇంకా అటువంటి అతను లేడు. ఇందుకే మన సుబుద్ధి ప్రవర్తన ఒక మనిషిని మారుస్తుందా అంటే మారుస్తుందా? చివరిగా ఆ మాట చూసి నేను ఎంతటితో క్లోజ్ చేస్తాను. ప్రభు చిత్తం అయితే మళ్ళీ వచ్చినప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా? చూడండి ఒకసారి 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనము. మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. మన పాఠం వచ్చేసిందండి, మన పాఠం వచ్చేసింది. మన పాఠం ఏంటి? ఒకని సుబుద్ధి ప్రవర్తన వలన దుష్టులకు భయము పుట్టునా. అర్థమైంది మీకు? ఆయుధం మనకి ఏ ఆయుధం అవసరం లేదు, మన ప్రవర్తనే ఆయుధం. అదే ఆయుధం ఇది. ఏంటో తెలుసా చెప్తున్నాడు చూడండి. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఏంటి? ఎవరికి తోడుగా ఉన్నారు? ఏంటి?
సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే ముల్లోకాలకు అధిపతైన కన్న తండ్రి నీ కూడా నిన్ను అలా కట్టేసుకుంటాడా అండ్ అలాగైనా ఉందా నేను రాసుకొచ్చానా? దేనికి తోడుగా ఉన్నాడంట? దేనికి తోడుగా ఉన్నాడు? మందిరం కట్టేస్తాను నువ్వు ఆలోచించిన దాని గురించి కదా. నాకు నా దావీదు ఏమన్నాడు? నాకు ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. దాని గురించి కదా. దేని గురించి? మాట 66 పుస్తకాల్లో పరిశుద్ధాత్ముడు రాయించిన మాట ఎంత ఆనుముత్యమో ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలు. ఏమన్నాడు దావీదు? చదవన్నా అదే మాట. మరియు దావీదు సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తించును గనుక యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. 15వ వచనము. దావీది మిగిలి సుబుద్ధి గలవాడై ప్రవర్తించును గనుక సౌలు చూసి ఎవరు చూశారు? ఎవరు చూశారు? ఎవరు చూశారు? అల్లుడు గారిని మామగారు చూశారు. అల్లుడు గారు మామగారు పోస్ట్ ఏమో ఒకప్పుడు అల్లుడు గారిది. అల్లుడిగా ఇప్పుడు ఎవరున్నారు? ఒకప్పుడు మామగారు రాజుగారి పోస్ట్ ఎవరికి వెళ్ళిపోయింది? అల్లుడు గారు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరో ఆయన రాజు. ఏండే ఇప్పుడు మంచిగా నడిస్తే చూస్తే భయపడతారా? సౌలుకి ఏమొచ్చిందంట? అదే మాట రాయించాడండి. అదే మాట 15వ వచనంలో 18, 15లో ఏమని? దావీదు మిక్కిలి సుబుద్ధి కలిగి ప్రవర్తించుట వలన సౌలు చూసి మరీ ఎక్కువగా అధికముగా అతనికి భయపడెను. అయిపోయింది పాఠం. ఎవరికి భయపడ్డారు అంటే మన ప్రవర్తన వలన దుష్టుడు భయపడతాడా? ఎవరు? ఒకప్పుడు ఎవరైనా రాజు, ఇప్పుడు ఏమయ్యాడు? దుష్టుడిగా మారాడు. దుష్టుడు ఎవరికి భయపడ్డాడు? దావీదుకి భయపడ్డాడు. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? సుబుద్ధి కలిగి ఉంటే అంట యెహోవా అతనికి తోడుగా. ఆనాడు దావీదుకి ఎలాగవుతూ ఉన్నాడో ఈరోజు సుబుద్ధి కలిగి స్త్రీలుగా మీరు కానీ పురుషులుగా మీరు కానీ ఈ ఒక్క గుణం మీరు కలిగి ఉంటే సాక్షాత్ ముల్లోకాలకు అధిపతి నీకు ఎప్పుడూ తోడుగా. దీనికి ఉదాహరణగా ఒక మాట తెలియపరుస్తాను మీకు. మొన్న రీసెర్చ్ సెంటర్ ఓపెన్ అయిందిగా మీకు. రీసెర్చ్ సెంటర్ ఓపెన్ అయినప్పుడు మన నీలాద్రిపురం వచ్చారుగా మీరు అందరూ కొంతమంది. ఆ ఓపెనింగ్కి మీటింగ్ అయిపోయిన తర్వాత డాక్టర్ సీని గారు ఎవరితో మాట్లాడుతున్న సందర్భంలో ఒక ఇద్దరు ఎత్తులు వచ్చారు అక్కడికి. ఇద్దరు ఎత్తులు వచ్చి కానుక తెచ్చాడు. ఒక అతను కానుక తెచ్చి ఈ కానుక ఆ పక్కన ఉన్న తన స్నేహితుడికి ఇచ్చి ఇది డాక్టర్ సీని గారికి ఇచ్చారా అన్నాడు. ఇది నా కళ్ళ ముందు జరుగుతున్న సంఘటన అన్నాడు. అదేంటో నువ్వే వెళ్ళవచ్చు అంటే ప్రోపడరా అన్నాడు. అంటే మీకు ఏమర్థమైంది? ఇప్పుడు కొద్దిగా డ్రింక్ తాగి ఉన్నాడు. ఆయన ఎవరు? ఆర్ఎంపీ డాక్టర్ సంఘ పెద్ద. ఆయన ఒక పరిస్థితిలో ఉన్నాడు ఆయన శ్రీని గారు. కానీ ఇతను ముందు తాగిన ఇతను సుబుద్ధి చూసి నేను ఆశ్చర్యపోయానండి. ఏమన్నాడు తెలుసండి? నేను ఇప్పుడు వెళ్ళకూడదు, ఎందుకంటే బాగోదు, స్మెల్ వచ్చేస్తుంది, ఈ కాను పెట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేమన్నాడు. వాట్సాప్ ఉండేదండి. ఎవరికి భయపడ్డారు? డాక్టర్ సీని గారు ఎంత, ఆయన ఎంత చెప్పండి. ఆయనకి ఒక మనిషి భయపడ్డాడు వెళ్తానికి. డైరెక్ట్ వెళ్ళరా, నా దగ్గరికి అందరూ రారండి. ఇప్పుడు మాటలు అందరూ నాతో డైరెక్ట్ చెప్పరండి. అలా తిరిగి అప్పుడు నా దగ్గరకు వస్తుంది. అప్పుడు ఏంటనేది నేను అడుగుతాను. అందరూ నా దగ్గర డైరెక్ట్గా వచ్చి నాకు చెప్పరు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన అతను నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి కొంతమంది నా దగ్గరికి రాడు. సుబుద్ధి అనేది ఎంత గొప్పదో అంటే ఇంక చివరికి ఒక మాట చెప్పి మీకు ముగించేస్తాను. ఎంత గొప్పదంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీ అందరూ తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మీకు ఫైనల్, ఇంకా నేను చాలా ఉంది కానీ చెప్పను క్లోజ్. తన తండ్రి బాప్తిజం పొందాడు, దేవుళ్ళో ఉన్నాడు, తన తల్లి దేవుళ్ళో ఉంది. మరి జగన్ గారు మరి బాప్తిజం పొందారో లేదో
నాకైతే తెలియదు. అతని సుబుద్ధి ఎంత గొప్పదంటే దానికి ఉదాహరణగా ఒక్క మాట చెప్తాను. నాకేం గొప్ప ఏం కాదు, చంద్రబాబు నాయుడు గారు నాకేం గొప్ప కాదు. అతని గొప్ప ఏంటంటే ఇంతకుముందు మీకు చెప్పాను కదా, రైస్ గురించి మీకు ఇంతకుముందు మెసేజ్లో ఎవరైనా ఇచ్చాను మీకు. ఇంతకుముందు ఒకప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు మీరు తినే రైస్ కోటా రైస్ తెచ్చుకుని ఒక చాట్లోనే ఒక పల్లెలు వేసి గుమ్మాలో కూర్చొని ఏరుకుండేవారు. మీరు గుర్తుందా? మీరు ఏరుకున్నారా లేరా? మీరు? నేను ఏరుకున్నా, మా ఆవిడ ఏరుతూనే ఉండేది. అర్థమైంది మీకు? అందులో ఏముండి రాళ్ళు, బెడ్డలో పాయ, డ్యామేజీ నలుపు చాలా ఉంటాయి అందులో. కానీ 5 సంవత్సరాలు ఆయన వచ్చిన తర్వాత అతని సుబుద్ధి ఎంత గొప్పదంటే నిజంగా బైబిల్లో చదవలేదో దేవుడు ఏ రీతిగా తన పిల్లల్ని ప్రేమిస్తాడో అన్నదాన్ని ఉదర్శనగా మీకు ఒక మాట ఆయన గురించి చెప్తున్నాను, అర్థమవుతుందని. సోనామసూరి బియ్యం ఎవరు తింటారు? గొప్పలు తింటారు. సోనామసూరి బియ్యం ఏంటంటే మీరు సోనామసూరి బియ్యం బాగుంది కానీ తింటున్నారు, కానీ దాని అంత దరిద్రం ఉండదు. మీకు కూడా తెలుసా? సోనామసూరి బియ్యం కానండి, పాలిస్ ఉన్న బియ్యం కానీ అందరిలో ఏమి ఉండదు. నొత్తు తినేది మన గడ్డి. ఇంతకుముందు మన పూర్వీకులు ఒక పొట్టు లైట్గా అలా పొట్టేసి కొద్దిగా నల్లగా ఉన్నది తినేవారు. దాంట్లో విటమిన్స్ చాలా ఉంటుందండి, తౌడు పదార్థం అనేది ఉంటుంది. ఆ తౌడు మనం తింటే ఏమవుతుందని మన కాలుకి సత్తువ బలం మనకు కలుగుతుంది దానివల్ల. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక్క పొట్టు తీసేది ఇలా 4 పొట్టులు వేస్తున్నాం. ఎందుకంటే నేను మిడిల్ డ్రైవర్ని కాబట్టి నేను చెప్తున్నాను. మీరు అసలు ఏమీ లేదు. మీరు ఎందుకే మీరు అన్నం తినే బదులు ఆ గెంజి వస్తా చూసారా, ఆ గెంజి దాకా మొత్తం. అయినా ఏం చేస్తాం, కూడి తినకపోతే నిద్రట్టదు కదా. అర్ధరైతే కూడి తినాలి మనం. ఆ కూడి తినకపోతే నిద్ర రాదు. మీరు తింటున్నారు, ఓకేనా? అసలు ఏమి ఉండదు మనం తినే రైస్లో, ఏమి ఉండదండి. ప్రేమైన దేవుడు కూడా నేను చెప్తున్నాను, ఆ రైస్లో ఏమీ లేదు. కానీ ఆయన ఆలోచించేది ఏంటంటే సోనామసూరి బియ్యం మనం అంత క్లాస్గా తింటున్నాం, అవి శుభ్రంగా టాటెక్స్ అయ్యి డ్యామేజీ లేకుండా చక్కని బియ్యం వస్తున్నాయి. నా పిల్లలకి నేను ఎందుకు అవ్వకూడదు, నేను అధికారిగా ఉన్నాను. కానీ ఆయన ఏం నిర్ణయం చేస్తుంటే ప్రతి మిల్లుకి ఒక మిషన్ నేను చూపిస్తాను. వస్తుంది వీడియో ఉందా? చూడు, అది మిషన్ తిరిగేది కాదు, మిల్లు తిరిగేది కాదు. నెక్స్ట్ వచ్చినట్టు చూపిద్దాం నెక్స్ట్ పాటలో. అది అప్పుడు అతను ఒక ఆదేశం చేశాడు, ఏమంటే ప్రతి మిల్లుకి టాటెక్స్ మిషన్ కంపల్సరీగా ఉండాలి అని పెట్టాడండి. మిల్లర్స్ అందరూ నెత్తి మీద సింగి వేసారు. ఎందుకు సింగి వేశారంటే ఆ మిషన్ కొనాలంటే సుమారు 35 లక్షల నుండి 40 లక్షల రూపాయలండి ప్రతి మిల్లు. నో గవర్నమెంట్కి ఎవడైతే బియ్యం వేస్తున్నాడో ప్రతి ఒక్కడు అది ఇవ్వాలి. పెట్టమనగానే మరి బియ్యం వెళ్ళకపోతే ఒక కన్సాల్మెంట్ రైస్కి సుమారు 1,20,000 మిగులుతాయండి. మిల్లుకి తెలుసా? 1,00,000. అటువంటి ఒక పారుకి వచ్చి 35-40 కన్సాల్మెంట్లు వేస్తారంటే ఎంత? ఒక పారుకి 35 లక్షలు. మెయింటెనెన్స్ అంతా పోగా సుమారు 25 లక్షలనే మిగులుతుంది. ఏమనగానే ముక్కుకునో మూలుకునో, ఎందుకంటే బియ్యం తీసుకోడు కదా, అందరూ వేసుకోవాలి. ఈరోజు మీరు తింటున్న బియ్యం ముచ్చల్లాగా ఉంటాయి, మీకేమో రోగం, మీరు తినరు. ఆ బియ్యం అమ్మేస్తున్నారు మీరు. మీకు ఇంకోటి తెలుసు, అందులో మీకు ఎంతమంది చెప్పారు పోస్ట్ ఫ్రైడ్ రైస్ కలుపుతున్నాడు. ఇంతకుముందు పాత ప్రభుత్వంలో స్కూల్ పిల్లలకు వెళ్ళేవి ఆ బియ్యం. పోట్రై రైస్ ఆ కిలో 230 రూపాయల నుండి 280 రూపాయలు ఉంటాయి రేట్ అయ్యి. ఆ రైస్ స్కూల్ పిల్లలకు కలిపేవాడు. జగన్ ఏమన్నాడు తెలుసా? కోట వాళ్ళకి కూడా కలపన్నాడు. కోట తీసుకున్న వాళ్ళకి కూడా కలపమన్నాడండి. సంక నాగిదా కలుపుతున్నాడండి. అర్థమైంది మీకు? అంటే తన సుబుద్ధి చూడండి, తన పిల్లల మీద దేవుడు తనకిచ్చిన సుబుద్ధి, పిల్లలందరూ బాగోవాలని మంచి నిర్ణయం తీసుకున్నాడండి. ఇప్పుడు మళ్ళీ ఏరుకునే పరిస్థితి వస్తుంది మీకు. మొత్తం మిషన్లన్నీ పీకేమన్నాడు ప్రభుత్వం. ఇప్పుడే పీకేయాలి కాకపోతే జస్ట్ ఈ కాల్ నుంచి. అంటే సుబుద్ధి కలిగిన వాడు తన పిల్లల్ని బాగు చేస్తాడు అన్నదానికి ఉదాహరణ బైబిలే కదా. సుబుద్ధి కలిగిన వాడు ఎలా ఉంటాడు, తన పిల్లల సంరక్షణ విషయంలో ఎలా ఉంటాడు, ఎలా మెలుగు కలిగి ఉంటాడు అనేది బైబిల్ రీజన్. ఇంకా చాలా ఉన్నాయి, ఎప్పుడో నేను చూపించిన టైం లేదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి నిర్ణయం తీసింది. అంత మంచి నిర్ణయం ఎందుకో తెలుసా? ఆ దేవుడు తనకి ఆ బుద్ధి ఇచ్చాడు. ఇవాళ మీరు తింటున్న రైస్ మంచివండి ప్రేమైన దేవుని పిల్లరా. అవసరమైతే 2 నెలలు 3 నెలలు నిలబెట్టేసుకోండి. నిలబెట్టుకుని
4 నెలలు పెట్టుకుని రైస్ ఏం కాదు, అందులో యాపాకు కలుపుకోండి, లేదంటే దాంట్లో బీట్రూట్ పౌడర్ ఉంటుంది, కోటికెట్లు అమ్ముతాడు, రైస్లో కలుపుకుని పౌడర్, పురుగు కూడా పట్టదు మీకు. 4 నెలలు కానీ మీరు ఆకు తిన్నారంటే సూపర్గా ఉంటుంది రైస్. తెలుసా ఆ రైస్ ఎంత అమ్ముతున్నారో తెలుసా? మేము సుమారు 40 రూపాయలు అండి. 40 రూపాయలు కొన్న బియ్యం మీకు 2 రూపాయలకి ఇస్తున్నారు. ఆ బియ్యం మీరు తిన్నా, అందులో పోటర్ రైస్ ఏంటి తేలిపోతున్నాయని మొత్తం అన్ని పట్టుకెళ్ళి బయట పోసేస్తున్నాను. తినండి ఒకసారి, అది ఎలా ఉంటుంది రైస్. 4 గింజలు తినండి, ఎనర్జీ వస్తుంది మీకు. మీరేం తెలియదు, కానీ అంత తెలివిగా చేసిన ఆయన ప్రభుత్వం చూసేయండి. కానీ దేవుడి కొరకు ఆలోచించేవాడు ఎవడైనా సరే పైనే ఉంటాడు ఎప్పటికైనా, అది దేవుని చిత్తం. ఈ కాని పీకేర్ అనుకోండి, నెక్స్ట్ ప్రభుత్వం వాడు ఉండడు. నేను చెప్తున్నాను 100%. నెక్స్ట్ ప్రభుత్వం మాత్రం వాడు ఉండడు. ఎందుకంటే పిల్లలు తినే పదార్థాలు కానీ నోటికి అడ్డొచ్చిన వాడిని ఎవడైనా సరే తెగ్గొట్టేస్తాడు దేవుడు. పిల్లలంటే 3 మంది తిన్నారు ఇవాళ రైసు. ఒకప్పుడు బయట ధాన్యం మీరు పంపించిన ధాన్యంలో బెడ్లు కూడా బియ్యంలో కలిపేసేవాళ్ళం అండి. నా చేతితో పట్టుకెళ్ళి పోసేవాళ్ళం మేము. ఎందుకంటే ఆడ వాటర్ కలిపేమంటాడు, మేమేం చేస్తాం, మేము చేతకాలం కలిపేసేవాళ్ళం. అయ్యే వచ్చింది మీకు. ఈరోజు బెడ్డకి అది కాదు, చిన్న డ్యామేజ్ ఎంత పెట్టాడో తెలుసండి, 1.0 కూడా రాకూడదండి. పాయ కాదు, డ్యామేజ్ అంటే మీకు తెలియదు. డ్యామేజ్ అంటే తెలుసా? మీరు కలజోడు ఎట్టుకుని 4 గిన్నెలు చేతులు వేసుకుని ఆ బియ్యం మీద చిన్న సార ఉంటుంది చూడండి, ఆ సార వచ్చిన బియ్యం తీసుకుని అన్నాడు. సుబుద్ధి, మన సుబుద్ధి ఏమవుతుంది? సంఘ సంరక్షణకు ఉపయోగపడుద్ది, మన కుటుంబానికి ఉపయోగపడుద్ది, మన పిల్లల సంరక్షణకు ఉపయోగపడుద్ది, మనం నడిచే విధానానికి ఉపయోగపడుద్ది. దావీదు గారు ప్రవర్తన సుబుద్ధి వలన సౌలు గారు ఎందుకు భయపడ్డాడంట? చూసి మిక్కిలి భయపడ్డాడు అంట. ఇవాళ మన ప్రవర్తన ద్వారా మనం ఏమన్నా భయపెట్ట అవసరం లేదండి, మన ప్రవర్తనే అన్ని భయపెడతాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటాడో, ఎవడు మనల్ని ఏం చేయడు. మీరు ఒకటి అనుకోవచ్చు, ఏంటంటే నాకు దేవుడు ఉన్నాడా తోడు, ఇలా ఉంటే నాకేంటి పరిస్థితి అని మీరు అనుకుంటారేమో. కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏమి అధైర్య పడద్దు, ఎందుకంటే ఆయన ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల మా తండ్రి, కొద్ది నిమిషాలు ఈ మాటలు నేను తెలియపరిచాం, సమయం లేట్ అయింది, వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను తెలియపరిచాను. మీరు 66 పుస్తకాల్లో మీరు రాసిన ఉన్నతమైన మాటలు కొద్ది మేము చూసాం. ఆ ఉన్నతమైన మాటలు, ఈ సుబుద్ధి మేము కాపాడుకుంటూ, మమ్మల్ని మేము మా కుటుంబాలు కట్టుకుంటూ, మాకు అప్పచెప్పిన పనుల్లో తెలియగలిగి ప్రవర్తిస్తూ, మా బ్రతుకు అనేక మందికి మేలుకరంగా ఉంటాను. మీ సహాయ సహకారాలు అనుగ్రహించండి. మరి వచ్చిన నీ పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నారో మాకైతే తెలియదు నాయన. అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యం అనుగ్రహించండి. ఈ కుటుంబంలో ఏ పరిస్థితుల్లో అయితే అనుకూలత లేవో వాళ్ళకి అనుకూలపరిచి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. నీ పిల్లలకి మంచి మనశ్శాంతిని అనుగ్రహించండి. ఆ ఆరోగ్యము, ఆ మనశ్శాంతి వల్ల నీ కొరకు ఇంకా ఉన్నతంగా బ్రతకడానికి తల వంచిన ప్రతి బిడ్డకి పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని జరగబోయే కార్యక్రమానికి మీరు తోడుగా ఉండమని క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.